హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీను స్వీట్ హోమ్. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి లంచ్లోకి. నేను ఇక్కడ కుక్కర్లో రైస్ ఎక్కించానండి. అంటే 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మనం బిర్యానీ చేస్తున్నాం కదా, మనం నేనైతే 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తాను, కానీ బిర్యానీ కోసం 2 విజిల్స్ వచ్చేంత వరకే కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ అయిపోయింది కదా, అది పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద కడాయి పెట్టుకొని మన ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి నేను పెట్టుకున్నాను అనమాట. 5 తీసుకున్నాను. ఇక్కడ ఇలా ఘాట్లు పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి, మసాలాలన్నీ చక్కగా పడతాయి. ఇప్పుడు కడాయి వేడింది కదా, దాంట్లో ఇప్పుడు మనం ఏంటంటే ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ అన్నీ నేను ఇలా ఘాట్లు పెట్టి సైడ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కడాయి వేడింది, ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేడింది కదా, ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్, ఇంకా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా మసాలా వేసుకొని మనం చక్కగా ధనియా పౌడర్ అనమాట చక్కగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా, సైడ్ తీసి పెట్టుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి. మీరు ఒకసారి యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా వేసేస్తున్నాను. అవి కూడా వేసుకొని ఇదిగోండి ఇలా అవి కూడా వేసుకొని చక్కగా మనం చక్కగా కలుపుకొని కాసేపు మనం మూత పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గాలంటే మనం సాల్ట్నే యాడ్ చేసుకోవాలి. బిర్యానీ తగ్గట్లుగా మనం సాల్ట్నే యాడ్ చేసుకోవాలన్నమాట. అవి తొందరగా కుక్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. ఈలోగా ఏంటంటే రైస్ అయిపోతుంది కదా, దాంట్లో అంటే మనం ముందే కుక్ చేసి పెట్టుకుంటే అది కొద్దిగా చల్లబడితే బిర్యానీలోకి వేస్తే బాగుంటుంది. ఒక్కొక్కరు ఒకలా బిర్యానీ చేస్తారండి. కుక్కర్లో కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. నాకెందుకో అలా నచ్చదు, కొద్దిగా మెత్తగా అయిపోతుంది. ఇలా మనం రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఇవి మగ్గే కదా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కాసేపు మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు ఇవి చక్కగా కుక్ అయ్యాక కదా, దీంట్లో ఇప్పుడు మనం ఒక టమాటా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటాని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ కాసేపు దీన్ని మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇవి చక్కగా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటా కూడా చక్కగా కుక్ అయింది కదా, ఒకసారి కలుపుకొని దీంట్లో ఏంటంటే మన బిర్యానీ కదండి, దీంట్లో మెయిన్ ఏంటంటే కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోవాలి. అప్పుడు బిర్యానీ చక్కగా వస్తుందన్నమాట. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నేను పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకొని మూత పెట్టి కాసేపు దీన్ని మనం కుక్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఇది చక్కగా కుక్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే గరం మసాలాని మనం యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇవి చక్కగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం రైస్ని యాడ్ చేసుకోవడమే. మెల్లగా రైస్ని కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్లు చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా మనం పెట్టి, అంటే పైన అలా పెట్టి మనం ఏంటంటే దాని మీద కొద్దిగా లోపలికి పెట్టి దాని మీద రైస్ వేసి కాసేపు మూత పెట్టి మనం కాసేపు అన్నమాట స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఇది కాసేపు కుక్ అయింది కదా, ఇప్పుడు మనం దీని మీద ధనియా వేసుకొని కొద్దిగా మెల్లగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ కట్టేయవచ్చండి. కాసేపు కలుపుకొని స్టవ్ కట్టేసి కాసేపు మూత పెట్టుకొని తర్వాత మనం తింటే చాలా యమ్మీగా ఉంటుంది. పెరుగుతోనే తీసుకున్న కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీకు నేను చెప్పాను కదా, ప్రాజెక్ట్ వర్క్ ఉంది మా అబ్బాయికని, దానికోసం వాడు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. అది ఇదిగోండి, రేపు వాడు స్కూల్లో సబ్మిట్ చేయాలి, అందుకోసమే ఇవన్నీ ప్రిపరేషన్ అవుతున్నాయి.
ఇక్కడ చూసారా వెరైటీగా ఉంది ఆ కారు, రెడ్ బుల్ అనమాట, అందుకే షూట్ చేశాను. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం కదా, వర్షం పడేటట్లు ఉందన్నమాట, అందుకే మీకు ఇది షూట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, కాసేపట్లో వర్షం పడేటట్లు మొత్తం బ్లాక్గా మబ్బులు చూడండి. ఇది అనమాట. ఇది ఎక్కడ ఉందంటే సెంటర్ స్క్వేర్లో, సెంటర్ స్క్వేర్ ఎంజీ రోడ్లో ఇది బిగ్ బజార్ ఉందన్నమాట. మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. నా షాపింగ్ అయిపోయిందండి. బిల్లింగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. నేనేం కొనాలన్నది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడ నేను అంతా షాపింగ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు కొద్దిగా వీడియో తీసాను. సండే చాలా బిజీగా ఉంటుందండి, అందుకే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే బిగ్ బజార్ లోపలే బేకరీ కూడా ఉందన్నమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.